సో ఇక్కడ గుంటి మంజుల రాణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. తను చార్మినార్ దగ్గర నుంచి వచ్చారు. ఇక్కడ ఈ మహాధర్నాకు మద్దతు పలకడానికి వచ్చారు. సో తన మాటల్లోనే విందాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తేనమ్మా. నేను గుంటి మంజుల రాణి. నేను బీఆర్ఎస్ తెలంగాణ స్టేట్కు మహిళా వైస్ ప్రెసిడెంట్, చార్మినార్ డివిజన్కు కూడా మహిళా వైస్ ప్రెసిడెంట్. నేను యూపీఎఫ్ దాంట్లో కూడా ఇప్పుడు మొన్న మాకు బీసీ సంఘాలకు కానీ కూడా నేను ప్రెసిడెంట్ను. రైట్. ఇప్పుడు కవిత గారు ఇక్కడ మహాధర్నాను చేపట్టారు. కాళేశ్వరం ఇష్యూ మీద ఏదైతే ఉందో సో దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల నుంచి అంటారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ అంటే డైవర్ట్ చేస్తున్నారు. జనాలకు ఏవైతే ఇచ్చిండ్రో పథకాలు, ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రు అవన్నీ పక్కన పెట్టి పబ్లిక్ను అంటే జనాలను వేరే త్రోవగా పట్టించారు. ఫస్ట్ ఏమంటారు, హైడ్రా తీసుకొచ్చారు. తెలిసిందే మీకు అందరికీ. 7,000 మందిని నిరాశ్రయం చేసారు. నేను ఉండేది పురాణా ఫులే, కిషన్ బాగ్, ఇవన్నీ. ఫస్ట్ హైడ్రా తెచ్చింది. హైడ్రా తర్వాత లగచర్య తెచ్చింది. లగచర్య తర్వాత విద్యార్థులది, వీళ్ళందరిది చెప్తున్నాం కదా. ఒక్కొక్కరిని వాళ్ళు ఎట్లా అంటే జనాలను వాళ్ళు ఏ హామీ తీరుస్తలేరు. ఆ తీరవకుండా టైం పాస్ చేస్తున్నారు. జనాలకు ఏం చేస్తున్నారంటే ఇది ఒక అంటారు కదా. దాని తర్వాత ఈ రేస్ అని కేటీఆర్ మీద నోటీసులు ఇచ్చారు. అదొక 2-3 నెలలు తీసుకొని పోయారు. దాని తర్వాత అక్కడ ఏం దొరకలేదు. ఒకటి మళ్ళీ తర్వాత హరీష్ అన్నను కూడా అని చెప్పేసి టార్గెట్ చేసారు. అది కాదు, తర్వాత కవితక్క అని అంటున్నారు. తర్వాత బాపు కేసీఆర్ కాడికి వచ్చారు. కాళేశ్వరం గురించి తెలుసుకొని ఒక మూర్ఖ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఈరోజు. ఆ మూర్ఖ ముఖ్యమంత్రికి ఒకటే చెప్పేది అంటే కాళేశ్వరం గురించి ఒక 2 రోజులు చదువు, దాని గురించి తెలుసుకో. ఎందుకు నోటీసులు ఇస్తున్నావు, దేని గురించి ఇస్తున్నావు? ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం అంటే ప్రపంచానికే ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండు మన బాపు కేసీఆర్. దాన్ని డిజ్నీ అనే ఛానల్లో చూపించారు. ఆ రేవంత్ రెడ్డి దాని గురించి తెలుసుకొని దాని గురించి ఈరోజు తెలంగాణ వదిలిపెట్టినప్పుడు మీరు ఎట్లా వదిలిపెట్టిండ్రు? కరువు కాటకాలలో వదిలిపెట్టిండ్రు. దాన్ని సస్యశ్యామలం చేసిండు బాపు కేసీఆర్. కరువు కాటకాలలో ఉండే రైతు ఉరి పోసుకొని చచ్చిపోయే రోజులలో ఈరోజు రైతే రాజును చేసిండు బాపు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్కి నోటీసులు ఎందుకు ఇచ్చినావు? దేని గురించి నోటీసులు ఇచ్చినావు? అసలు అర్థమైందంటే జనాలకు కూడా ఈరోజు కవితక్క ఎందుకు తీసుకొచ్చిందంటే నోటీసులు అంటే దేని గురించో అనుకుంటారు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అది అయ్యిందే 80 లక్షలు. 1,00,000 కోట్లు ఎట్లయింది? 20 లక్షల కోట్లు మళ్ళా ఏమంటారు ఆయన రాహుల్ గాంధీ ఇచ్చిండా, మోదీ ఇచ్చిండా? అది అయ్యిందే 80 లక్షల కోట్లు. దాన్ని 1,00,000 కోట్లు ఎట్లయింది అంటే వీళ్ళకి ఏమీ తెలియదు. నోటికి ఎట్లొస్తే అట్లా దురుసుగా మాట్లాడుకుంటా ప్రజలను వేరే తోవబట్టడానికి బాపు కేసీఆర్ని 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన బాపు 10 సంవత్సరాలు మన బాపు కేసీఆర్ పాలించిండు ముఖ్యమంత్రిగా. అట్లాంటి మీద ఆయన మీద నువ్వు ఈరోజు దేని గురించి అంటే రైతు బంధు ఇచ్చినందుక, రైతు బీమా ఇస్తున్నందుక, ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మిది 1,00,000 రూపాయలు ఇచ్చినందుక, మళ్ళీ ఈరోజు గురుకులాలలో అసలు ఈయన ప్రభుత్వం ఏమైతుందంటే గురుకులాలలో 80 నుంచి 90 మంది పిల్లలు చనిపోయారు. వాళ్ళని చూసుకుంటారు. రైతు బంధు ఇస్తలేడు, వాళ్ళని ఇప్పుడు చూడండి అకాల వర్షాలు వచ్చి రైతులు చచ్చిపోతున్న రైతు రోడ్డు మీద పంట పడి ఉన్నదమ్మా. 1,00,000 కోట్ల పంట పడి ఉన్నది. ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కట్టినందుకే కదా ఈరోజు పంట నంబర్ 1 తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు కేంద్రాన్ని మీరు ఏమైనా కోరుతున్నారు? ఈ ధర్నా వల్ల కేంద్రం నుంచి ఏమైనా ఆశిస్తున్నారు? కేంద్రము రాష్ట్రము కలిసింది కాబట్టి ఈరోజు బాపు కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. కేంద్రం కరెక్ట్ ఉంటే ఈరోజు బాపు కేసీఆర్కి అవార్డు ఇస్తుండే. కాళేశ్వరం అనే ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినందుకు ప్రపంచం నుంచి మనకు అవార్డు ఇస్తుండే. ఇదే వేరే దేశాలలో వేరే ఎక్కడన్నా కట్టినుంటే బాపు కేసీఆర్కి విగ్రహం కట్టి అంటారు కదా, అసలు ఆయన కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకున్నా కానీ ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పనికి రారు. అట్లాంటిది కట్టిండ్రు కాబట్టే ఈరోజు అందులో ఏమీ లేదు. టైంపాస్, ఇది కూడా టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఢిల్లీకి పోయిండొచ్చు. ఇది కంటిన్యూ 440 సార్లు పోయిండు. 400 సార్లు పోతా అంటున్నా. అక్కడనే పోయి ఉండు రేవంత్ రెడ్డి. నీకు ప్రెస్ ముఖాన చెప్తున్నా, ఆడనే ఉండు ఢిల్లీలోనే. ఢిల్లీ నుంచి ఏమి తీసుకొచ్చినావు? రాహుల్ గాంధీ నుంచి ఏమి తెచ్చినావు?